వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ గురుభ్యో నమః. భారతీ చంద్రమౌళీశ్వరాయ నమః. ఇక్కడ ఈ లింగాల బండ చాలా విశేషమైనటువంటి దేవాలయం. మన దేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి పశుపతినాథ దేవాలయాల్లో ఒకటి కాట్మాండ్లో ఉంది, రెండు మన రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి ఈ లింగాల బండ పైన ఉన్నటువంటిది. స్వామివారు విశేషంగా 4 నందుల పైన స్వామివారు ఈశ్వరుడు వేంచేపు చేసుకున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఎందుకంటే స్వామివారు నాథుడు, పశుపతి నాథుడు అని అంటే మనమందరం కూడా పశువులమే. వారు మనందరికీ నాథుడు అన్నమాట. కాబట్టి అందుకనే ఆయనకి పశుపతి నాథుడు అని పేరు. చాలా గొప్ప క్షేత్రం ఇది, దివ్యమైనటువంటి క్షేత్రం. ఇది చాలా సిద్ధక్షేత్రం కూడా. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ గారు చేపట్టడం చాలా విశేషం. ఎందుకు అని అంటే కొత్త దేవాలయాలను కట్టి దాన్ని ఉద్ధరణ చేయడం చాలా పెద్ద విశేషం, వింత ఏం కాదు. కానీ పురాతనమైనటువంటి దేవాలయాలని వాటిని పునర్నిర్మాణం చేసి ఉద్ధరింపచేసి దానికి నిత్యదోపదీప నైవేద్య కైంకర్యాలు జరిగేలాగా చేయడమే నిజమైనటువంటి గొప్ప విశేషం. దీని గురించి శివపురాణంలోను, మార్కండేయ పురాణంలోను, స్కాంద పురాణంలోను, కాశీఖండంలోను విశేషంగా చెప్పబడింది. ఎవరైతే పాత దేవాలయాలని పునరుద్ధరణ చేస్తారో వారి వంశాలు ఆచంద్రార్కం తరింపబడి అనేటువంటిది ఒక నానుడి. కాబట్టి సార్ శ్రీనివాసులు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, వారికి ఆ సంకల్పం కలగడమే నిజమైనటువంటి గొప్ప విశేషం. వారికి ఆ బుద్ధిని ఈశ్వరుడికి, వారి ద్వారా ఈ దేవాలయాలని మళ్ళీ జనాల్లోకి, ఈ యొక్క వ్యవస్థని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి కృషి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి సార్కి చేయూతగా ఉండి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 2వ పశుపతినాథ దేవాలయంగా ఇది మళ్ళీ కీర్తింపబడాలని కోరుకుంటూ ఆ భారతీ చంద్రమౌళీశ్వర అనుగ్రహం ఉండి ఈ పశుపతినాథ దేవాలయం మళ్ళీ పునరుద్ధరింపబడి ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.